ఇన్ని రోజులు కడప తాటని అల్లు ఇతలు పెట్టను దాన్ని నన్ను ఊరుకు నన్ను చూపిస్తురు బిడ్డ. అవునే మళ్ళీ నువ్వు ఉన్న కొడుకోని పిలువనా గౌరీ ఇక రాయిడారా కొడుకు గదిరిస్తున్నాడు. నీ కొడుకు గదిరిస్తున్నాడు కూర్చుందిరా. నా కొడుకు నా దగ్గర. నీ కొడుకు నీ దగ్గర 30 ఏళ్ళ కొడుకులు. ఏమైందిరా ఏం పెడుతురా నాన్నతో ఏమంటున్నావురా? నీ కొడుకు తాత నీ తాత లెక్క అంటే తాత 20 ఏళ్ళ నువ్వేం తాత బిడ్డ. తాత 20 ఏళ్ళు దాదిండు. 4 భూమి చేసిండు పోయిండు. ఇగో నీ కొడుకు చెప్పిన మాట వినాలా? అర్థమవుతుందా? నువ్వు చెప్తుంటాడా? నా కొడుకు చెప్తే నువ్వు వినాలి. ఎందుకు వినాలే. నువ్వు చెప్పిన మాట ఇట్టినాడా నీ కొడుకు? ఇన్ని రోజులు విన్నారు. వాళ్ళ రెక్కలు వచ్చినాయి. వాళ్ళ బుక్కాలు అంటే ఇప్పుడు వినాడా నీ కొడుకు? ఇన్ని రోజులు వింటాడు అంటే ఇప్పుడు వినాడా? ఇప్పుడు నేను చెప్పను వాళ్ళు వినరు. దేనికి వినరు అంటే? అంత నీకంటే పెద్దోడైపోయిందా? పెద్దోడు నీకంటే పెద్దోడైపోయిందా? నీకంటే పెద్దోడైపోయిందా? నీకంటే పెద్దోడైపోయిందా? నీకంటే పెద్దోడైపోయిందా? ఎందుకు వస్తుంది? అమ్మమ్మనికి కోపం వస్తుందా? అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. అమ్మ ఊకి అంటున్నవే ఎందుకు ఆరుస్తున్నవే అంటారు. ఎందుకంటారు? ఎందుకంటారు? ఇప్పుడు నా మీద నువ్వెట్లా అంటున్నావు? గట్టినే వస్తుంది. నీ కొడుకోను కాదు, నీ మనవాణి. నేను నీతో మాట్లాడతాను. నేను నా ఇష్టం మాట్లాడుకుంటా. నేను హలో మాట్లాడంటే మాట్లాడతా. ఇక నాకు శాత కాదు విద్య అంట లాస్ట్కు. అంతే. చెప్పిన మాట వినాలని నీ కొడుకు అర్థమైందా? నువ్వు చెప్పిన మాట నా కొడుకు చెప్పిన మాట నువ్వు వినాలి. మంచి చదువుకొని త్యాసుగా నీకన్నా ఎక్కువ జానంత ఎక్కువదే వస్తుంది అమ్మాయి. నిన్ను కూడా గట్టి అంటారు నీ కొడుకు. నీ కొడుకులు దేనికంటారు? నేను ఉంటానా నీ కొడుకులు వచ్చేదాకా? దేనికంటారు? నా కొడుకులు ఏదన్నా గిట్టే వస్తుంది. మాట మీద వస్తుంది. ఇదంటే ఒక పని మీద పెట్టుకుంటారు కానీ అదొక మాట మీద అంటారు. ఇప్పుడు చూస్తలే నానంటోళ్ళు అయిపోయి. నేను ఇప్పుడు నువ్వు మాట్లాడేదంతా తీసేయాలి. తాత లెక్క నేను ఇట్లా మంచి పేరు వేస్తానే 10 ఊర్లల్లా. తాత ఇస్తారంటే 10 ఊర్లకి ఎరక. సైన్యం వాళ్ళకి ఎరక బిడ్డను. ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా తెలుస్తుంది. ఇప్పుడే తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తా అంటే 20 ఏళ్ళ కింద పోయిన ఇంకా అది చెప్తారు ఒకళ్ళు. 20 ఏళ్ళ కింద పోయిండు. మళ్ళీ ఇప్పుడు యాద్ చేస్తారు. నేను ఇప్పుడే మళ్ళా యాద్ చేయడానికి మస్తు టైం ఉంది. తాత అసంటే అధ్యకారు నేను. అవ్వో నువ్వు చిన్నోని కాదు నాయ్యో. చాలా మాటకారు అని అవుతావు. తాత కన్నా ఎక్కువ అవుతావు. ఏం చేస్తావు? నీ కొడుకు నన్ను తిడుతుండు. ఏం తిట్టాడు? నా కొడుకునే మీరే గదిరుతున్నారు. ఎవరు? నువ్వు కొడుకు నా కోడలు. ఇద్దరు గదిరెత్తుర్రా? ఇద్దరు గదిరెత్తురు నా కొడుకునే. దేనికి గదిరెత్తు? లేపో దేనికంటే ఏదన్నా గింత ఒక్క మాట మీద నడుస్తున్నారా? వాని తెలిసిన సంగతి నీ తెలియదు. నువ్వు నా సంగతి నా ఒక్క మాట మీద నా కొడుకునే గదిరిస్తారు. కొడుకుని తిడతాం. ఏం చెప్తావు? ఊకుంటానా? ఏమో చెప్తావు. నా తిట్టగానే వద్దు కొడుకు అని మిమ్మల్ని బతిలాడతా. కోపాలు వద్దు. వద్దు నిమ్మలం ఉండాలి. మనకి వద్దు. ఒక్కరింటారు 4 ఉంటారు బిడ్డ. పంచాయతీ పెట్టుకున్న ముసళ్ళు వచ్చి ఉంటారు. నీ కొడుకు ఇట్ట నీ కొడుకు చెప్పు. నా కొడుకు అంత అమ్మాయి కూడా కొడుకు అమ్మాయి కూడా అమ్మో